హలో వ్యూవర్స్, నమస్తే. రాజశేఖర్ మీ కార్పొరేట్ ట్రైనర్, ఆథర్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ ఆస్క్ టాక్స్లో మన టాపిక్ ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు అనే వర్డ్ మన జీవితంలో చాలా 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 భయంకరమైనది, చాలా చాలా అద్భుతాలు చేస్తుందనుకోవచ్చు, లేదా చాలా చాలా డ్యామేజ్ చేస్తుందనుకోవచ్చు. ఈ ఏదైనా సరే అనే పదము మన జీవితాల మీద చూపించే ప్రభావం ఏంటంటే, జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు అనే పదాన్ని ఈజీగా చాలా సునాయాసంగా వాడేస్తుంటాం. కానీ దీనివల్ల వచ్చే అనర్థాలు మనకు అస్సలు అవగాహనలో ఉండవు. ఇది మన అవతల వాళ్ళకే కాదు, ఈవెన్ మన మీద మనకి కూడా ఇది చాలా దారుణాలకి దారితీస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చాను. నేను మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు? ఏమండి బాగున్నారు, కూర్చోండి, టీ, కాఫీ, మిల్క్, కూల్ డ్రింక్, బటర్ మిల్క్ ఏం తాగుతారు? ఏదో ఒక 4-5 ఐటమ్స్ మీరు లిస్ట్ చెప్తారు. ఈ 4-5 ఐటమ్స్ లిస్ట్ చెప్పగానే జనరల్గా వెంటనే వచ్చే రెస్పాన్స్ ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఈ ఏదైనా పర్లేదు అంటంలో మనమేమనుకుంటామో, మనం మొహమాటం కొద్దీ ఏదైనా పర్లేదు అంటున్నామనో, లేదా మంచితనం కొద్దీ ఏదైనా పర్లేదు అనుకుంటాం. కానీ సైకలాజికల్గా ఇట్ ఇండికేట్స్ ఏ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ అవర్ మైండ్ సెట్. అంటే నీకు ఇవ్వబడ్డ 4-5 ఐటమ్స్ మధ్యలో ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం, అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను టీ తాగాలనుకుంటున్నానా, కాఫీయా, బటర్ మిల్కా, వాటరా, కూల్ డ్రింకా? అంటే ఈ 5-6 ఐటమ్స్లో నేను సెలెక్ట్ చేసుకోలేక, ఆ సెలెక్ట్ చేసుకున్న తలనొప్పి నాకెందుకని చెప్పి అవతల వాడికి ఏదైనా పర్లేదని సింపుల్గా తప్పించుకుంటున్నాను అనమాట. కానీ దాంట్లో చాలా పెద్ద డ్యామేజ్. అది అనగానే యువతల వాడు కూడా, అయ్యో పర్లేదు చెప్పండి, మీరు ఏదైనా ఏది అడిగితే అది ఇస్తామండి అని వీళ్ళు. అదొక పెద్ద సైకలాజికల్ డ్రామా నడుస్తుంది అక్కడ. ఇది ఏదైనా పర్లేదు అన్న తర్వాత, ఏదైనా పర్లేదు అన్నప్పుడు ఏదైనా తీసుకున్నా కానీ పర్లేదు అన్నట్టుగానే ఉండాలి. ఈ యాటిట్యూడ్ అనేది, ఈ సెలెక్ట్ చేసుకోలేకపోవడం అనేది, లేదా ఈ విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, రేపొద్దున మనం హోటల్కి వెళ్ళినా, జనరల్ ఏదైనా ఉడిపి హోటల్కి టిఫిన్ చేద్దామని వెళ్తారు మీరు. మెనూ కార్డ్ వస్తుంది, లేదా మెనూ కార్డ్ తిరగేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదేదో దాంట్లో బోర్డ్ ఎగ్జామ్ పెట్టినట్టుగానో, లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నట్టుగానో ఆ సిలబస్ మీద మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మెనూ కార్డ్ చదివేస్తాం. చదివేసి అప్పటికి గత 15 సంవత్సరాలుగా లేదా 20 సంవత్సరాలుగా మన వయసు ఎంత ఉంటే, మన ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎప్పటి నుంచి మనం హోటల్కి వెళ్తున్నామో అప్పటి నుంచి ఏదైతే ఆర్డర్ ఇస్తూ వచ్చామో, లైక్ ఇడ్లీ, దోశ, ఇవాళ కూడా మళ్ళీ ఆ ఇడ్లీ, దోశ ఆర్డర్ ఇస్తాం. ఆ ఇడ్లీ, దోశ ఆర్డర్ ఇవ్వడానికి ఈ లిస్టు మొత్తం చదువుతాం, మెనూ మొత్తం చదువుతాం. లేదా చదివిన తర్వాత ఇంకొంచెం చేదేస్తాం, పెట్టేసి మొత్తం చదివేసి 2 సార్లు పెట్టేసి, ఏమున్నాయా దీంట్లో, హోటల్లో ఏమున్నాయి మీ దగ్గర అని అడుగుతాం. వాడు పాపం ఇందులో లిస్టే మళ్ళీ చదువుతాడు. చదివిన తర్వాత ఇడ్లీ తీసుకురా అనేది ఒక స్టైల్. రెండోది, పక్కన కనుక ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఏం తింటారు? వెంటనే వచ్చే వర్డ్ స్టాండర్డ్ ఏదైనా పర్లేదు. ఇందాకటి ఎగ్జాంపుల్లో 4-5 రకాల్లోనే మనకి కన్ఫ్యూజన్. మెనూ కార్డులో 25 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 25 ఐటమ్స్లో ఏదైనా పర్లేదు. కాంప్లికేషన్ స్థాయి పెరుగుతుంది. అంటే ఒక 4-5 ఐటమ్స్ దగ్గర నుంచి మనం ఏదైనా పర్లేదు అనుకుని డెసిషన్ తీసుకోలేకపోయినా, మనం 20-25 ఐటమ్స్ వచ్చేసరికి ఇంకా కన్ఫ్యూజన్తో ఏదైనా పర్లేదు అనుకుంటాం. ఇదే ఏదైనా పర్లేదుని కెరీర్ ఆప్షన్కి వచ్చేసరికి, అసలు ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మన కెరీర్ ఆప్షన్కి వచ్చేసరికి రైట్ నౌ ఈ రోజున ప్రపంచంలో 5 లక్షల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి? 5 సెలెక్ట్ చేసుకోలేకపోయాం మనం. 5 లక్షల కెరీర్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ద సేమ్ స్టాండర్డ్ ఆన్సర్, ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓ మంచి ఉద్యోగం అయితే చాలు, లేదా మంచి సంపాదన ఉంటే చాలు, లేదా ఒక మంచి జాబ్ అయితే చాలు. ఓ మంచి జాబ్ ఏదైనా పర్లేదు, ఓ మంచి జాబ్ ఏదైనా పర్లేదు, మంచి జాబ్ ఏదైనా పర్లేదు. ఇదే నా క్లాసుల్లో కానీ, నా ప్రోగ్రామ్స్లో కానీ ఎవరైనా ఏదైనా పర్లేదు, ఒక మంచి జాబ్ కావాలండి అని అన్నప్పుడు నేను వాళ్ళకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫోసిస్ మంచి కంపెనీయేనా? మంచి కంపెనీయే. నెలకు 30,000 జీతం, మంచి జీతమేనా? మంచి జీతమే. స్కావెంజర్ పోస్ట్ అంటే ఆ ఇన్ఫోసిస్లో దొడ్లు కడిగే జాబ్.
చేస్తావా? సార్ నేను బీటెక్ చేశాను. నువ్వు బీటెక్ చేసావా ఎంటెక్ చేసావా అడగట్లే. ఏమడిగావు నువ్వు? మంచి కంపెనీలో మంచి జాబ్. ఇన్ఫోసిస్ మంచి కంపెనీ, 30,000 మంచి జీతం, దొడ్డుకు అడిగే జాబ్. మంచి జాబే కదా? కాదండి. ఎవరికి కాదు? నీకు కాదు. కానీ ఈ జాబ్ దొరికితే చాలని కొన్ని వేల మంది పూజలు చేస్తుంటారు, తపస్సులు చేస్తుంటారు. కనీసం అట్లాంటి జాబ్ వస్తే చాలు ఉన్నారు ప్రపంచంలో. కానీ మనం ఏం చేసాం? ఏదైనా పర్లేదు అన్నప్పుడు ఆ ఏదైనా పర్వాలేదులో ఏదైనా ఇది కూడా జాబే. ఏదైనా అన్న దాంట్లో ఇది కూడా ఒక జాబ్. మరి ఒప్పుకోవచ్చు కదా? కాదండి, అట్లా కాదండి, ఇప్పుడు కాదండి, అలా ఆ జాబ్ నేను ఎట్లా చేస్తానండి? ఎప్పుడు చెప్పాలి ఈ క్లారిటీ? నీకు ఎటువంటి జాబ్ కావాలన్నప్పుడు అప్పుడు క్లారిటీ చెప్పగలగాలి. ఈ క్లారిటీ మిస్ అవ్వటం వల్లే ఇవాళ రోజున యువతరం కాసేపు ఈ ప్రొఫెషన్ చేసి అరే ఇది బాగుందిరా, కాసేపు ఈ ప్రొఫెషన్ ఇది బాగుందిరా, కాసేపు ఇది అవుదాం, ఇది అవుదాం, ఇది అవుదాం, ఇది అవుదాం, ఇది అవుదాం, లాస్ట్కి వీటన్నిటిలో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదైనా పర్లేదు. ఈ ఏదైనా పర్లేదు అన్న ఐటము మన మైండ్ని ప్రతిసారి అడుగడుగుని మన జీవితాన్ని శాసిస్తుంది. ఏదైనా పర్వాలేదు. ఒకవేళ నా ట్రైనింగ్ ప్రోగ్రాం నేను చెప్పే మొట్టమొదటి విషయం, మీ జీవితంలో ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని వాడటం మానేసిన రోజున యుల్ గెట్ ఇంప్రూవ్మెంట్. ఏదైనా పర్వాలేదు కాదు, ఏదైనా పర్వా ఉంటుంది. డెఫినెట్గా పర్వా ఉంటుంది. ఏదైనా అన్నప్పుడు అది అవతలది ఏదైనా కావచ్చు, మనం యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయలేకపోతున్నామంటే మన దాని గురించి క్లారిటీ ఉండగలగాలి. ఫలానది కావాలి, టీ, కాఫీ, కూల్ డ్రింక్, బటర్ మిల్క్, ఏది కావాలి? ఒక్కొక్కసారి ఒక్కో తాగదు, దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. ఒక్కోసారి టీ తాగండి, ఒకసారి కాఫీ తాగండి, ఒకసారి బటర్ మిల్క్ తాగండి, ఒకసారి కూల్ డ్రింక్ తాగండి, పర్లేదు. కానీ ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు నాకు ఫలాంది కావాలని స్పెసిఫై చేసి డెసిషన్ తీసుకోగలగటం మీరు మొదలు పెడితే, ఎప్పుడైతే మీరు డెసిషన్ తీసుకోవడం మొదలు పెడతారో చిన్న చిన్న విషయాల్లో, ఈ చిన్న చిన్న విషయాల్లో డెసిషన్ తీసుకోగలగటం అనే యాటిట్యూడ్, ఆ నేచర్ మిమ్మల్ని పెద్ద పెద్ద విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మీకు దాని పట్ల ఒక విధమైన ధైర్యం వస్తుంది. ఓకే, నేను డెసిషన్ తీసుకోగలుగుతానని. డెసిషన్ లైఫ్లో మార్పు పెద్ద పెద్ద వాటితో అక్కర్లేదండి. చిన్న చిన్న మార్పులతోనే అభివృద్ధి సాధించవచ్చు. చిన్న చిన్న చేంజెస్ లైఫ్లో, చేంజెస్ ఎప్పుడూ కూడా ఓవర్ నైట్గానో లేదా ఒక్కసారి స్కేలప్ గానో జరగవు. బిట్ బై బిట్, టైం టు టైం, రోజు రోజుకి కొద్దిగా మార్పు, రోజు రోజుకి కొద్దిగా మార్పు వచ్చినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది. మనకి చెప్తారు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరం ఒక రోజులో కట్టబడలేదు. కరెక్ట్, రోమ్ నగరం ఒక రోజులో కట్టబడలేదు. కానీ రోమ్ నగరం ప్రతిరోజు కట్టబడింది. రోమ్ నగరం ప్రతిరోజు కట్టబడింది. ప్రతిరోజు కొంత కట్టబడింది. రోమ్ నగరం ఒక రోజులో కట్టబడలేదు, ప్రతిరోజు కట్టబడింది. అలాగే మన జీవితంలో మార్పు ఒకరోజు రాదు, ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు ఎంతో కొంత మార్పు రావాలి. ప్రతి నిర్ణయంలో మనం ఎంతో కొంత పరిణితి తీసుకురాగలగాలి. డెసిషన్లోనూ, ప్రతి నిర్ణయంలోనూ మనం కొద్ది గొప్ప పరిణితి తీసుకురాగలగాలి. కాన్ఫిడెన్స్ పెంచుకోగలగాలి. దానికి క్లియర్గా మనం స్పెసిఫిక్గా డెసిషన్ తీసుకోగలగాలి. ఇక మీద మీరు కనుక ఆలోచించగలిగితే వాడకూడని ఒకే ఒక పదం ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు అని చెప్పి మీరన్నా ఎదుటి వాళ్ళన్నా జాగ్రత్త పడండి, జాగ్రత్తగా చూసుకోండి. మీకు డెసిషన్ మేకింగ్ అనే దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. మీకేం కావాలో మీకు ఇంకా స్పష్టత రాలేదు. స్పష్టత వచ్చేలా చూసుకోండి. ఏదైనా పర్వాలేదు కాదు, ఫలానాది కావాలి నాకు, ఫలానాది కావాలని మీరు ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకోగలుగుతారో, గోల్ అంటే ఏంటంటే లక్ష్యం. లక్ష్యం ఎలా ఉండాలి? ఏదైనా పర్లేదు, దేన్నో దాన్ని కొడతాను అంటే దాని లక్ష్యం అన్నారు. స్పెసిఫిక్గా మనకి చెప్పుకోగలుగుతారు. స్మార్ట్ అని చెప్పుకుంటారు. స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ అని రకరకాలుగా చెప్తారు. ఎందుకని చెప్తారంటే స్పెసిఫిక్గా ఉండాలి. ఆ లక్ష్యం స్పెసిఫిక్గా ఉండాలి. ఏదైనా పర్లేదు అన్నామంటే అక్కడ లేదు, స్పెసిఫిక్గా ఎటో వెళ్ళిపోతుంది. అటువంటి లక్ష్యాన్ని ఎవరు సాధించలేరు. జీవితంలో ఏదైనా సాధించాము అంటే, లేదా సాధించగలగాలి అంటే అది కరెక్ట్గా స్పెసిఫిక్గా ఉండాలి. వచ్చిన దాన్ని విజయం అంటాం కాదు, కావాల్సిన దాన్ని డిసైడ్ చేసుకుని దాన్ని సాధించి చేయటమే విజయం అంటారు. అలాంటి విజయం సాధించగలగాలంటే మన స్పష్టంగా లక్ష్యంలో స్పష్టత ఉండాలి. లక్ష్యంలో స్పష్టత కావాలి అంటే వాడకూడని ఏకైక పదం ఏదైనా పర్వాలేదు. జీవితంలోంచి ఎప్పుడైతే ఈ ఏదైనా పర్వాలేదు అనే పదాన్ని మీరు బయటికి పంపిస్తారో మీ జీవితంలోకి స్పష్టత అనేది వస్తుంది. క్లారిటీ గివ్స్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.